తప్పులు చేశారు అధ్యక్ష. నేను ఎక్కువ విషయాలకు పోను అధ్యక్ష, కొన్ని క్లుప్తంగా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆర్థిక శాఖకి 19,549 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు అధ్యక్ష. నీటిపారుదలకి 19,324 కోట్లు, గ్రామీణాభివృద్ధికి 14,613 కోట్లు, పరిశ్రమలకి 11,859 కోట్లు, గృహ నిర్మాణానికి 7,802 కోట్లు, మున్సిపల్కి 7,729 కోట్లు, పెట్టుబడులకి 7,610 కోట్లు, వైద్య ఆరోగ్యానికి 6,486 కోట్లు, విద్యాశాఖకి 4,526 కోట్లు, ఉద్యోగులకు బకాయిలు అయితే చెప్పనక్కర్లేదు అధ్యక్ష. 20,000 కోట్లు బకాయిలు పెడితే ఆ బకాయిలన్నీ ఒక్కొక్కటిగా తీర్చుకొస్తున్నా అధ్యక్ష. మీరు దానికి టైం ఇస్తే నేను విడిగా మాట్లాడతాను అధ్యక్ష. తర్వాత గౌరవ సభ్యులు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఏమని? మేమేదో చాలా హామీలు ఇచ్చేసాము, 113 హామీలు మీరు తీర్చలేదు అని వారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. మేము వచ్చి 9 నెలలు అయింది అధ్యక్ష. 9 నెలల్లో సర్వైవల్ కోసం, సూపర్ 6 అమలు చేయడం కోసం నానా తంటాలు పడి వాళ్ళు FRBM నిబంధనలు కూడా ఉల్లంఘించేసి చేసిన కార్యకలాపాలని కూడా సరి చేస్తూ ముందుకు వస్తాం అధ్యక్ష. మీ హయాంలో ఏంటి, నేను మాట్లాడండి దయచేసి. జగన్మోహన్ రెడ్డి గారు 1 సంవత్సరం కాదు, 1 సంవత్సరం కాదు, 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో అధ్యక్ష. ఒక్క నిమిషం అధ్యక్ష. ఒక్క నిమిషం అధ్యక్ష. మేము వచ్చిన 9 నెలల్లోనే మేము వచ్చిన 9 నెలల్లో 113 హామీలు చేయలేదని చెబుతున్నారు. మీరు 5 ఏళ్లలో నవరత్నాలకు సంబంధించి 199 హామీలు ఉంటే కనీసం 50 హామీలు కూడా తీర్చలేదు అధ్యక్ష. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన హామీలు 51 ఉంటే అందులో 20% కూడా మీరు చేయలేదు అధ్యక్ష. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అధ్యక్ష. తర్వాత గౌరవ అధ్యక్షులు విధ్వంసం గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. విధ్వంసం గురించి ఇది విధ్వంసమా అది విధ్వంసమా అని మాట్లాడుతున్నారు అధ్యక్ష. ప్రజల డబ్బుతో, ప్రజలు కట్టిన పన్నుల డబ్బుతో చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన ప్రజావేదిక ఉండకూడదని చెప్పి దాని మీద ఖర్చు పెట్టిన దాదాపు 10 కోట్ల పైన ఖర్చు పెడితే ఏమాత్రమైనా ఇది ప్రజల సొమ్ము అనే అవగాహన లేకుండా అధికారం ఉంది కదా అని చెప్పి కూల్చేసిన విషయం విధ్వంసం కాదా అధ్యక్ష? పోలవరం అధ్యక్ష అందరి కళ అది. 70 చెప్పనండి 70 అధ్యక్ష చెప్తా అధ్యక్ష. పోలవరం అధ్యక్ష నానా తంటాలు పడి 1కి 100 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని 72% పూర్తి చేస్తే రివర్స్ టెండరింగ్లని అదని ఇదని చేసి కనీసం 5% కూడా పూర్తి చెయ్యకుండా ఈ రోజు వాళ్ళు కట్టిన డయాఫ్రామ్ వాళ్ళు కూడా దెబ్బతినే పరిస్థితి తీసుకొచ్చి 600 గ్రామాలకి నీళ్లు లేకుండా చేశారు అధ్యక్ష. ఉత్తరాంధ్రకి 20 TMC వాటర్ వచ్చేది, ఉత్తరాంధ్రకి 20 TMC ఆఫ్ వాటర్ వచ్చేది. ఇండస్ట్రియల్ గా ఎంతో ఎదిగేది ఉత్తరాంధ్ర. ఈరోజు దాన్ని నాశనం చేసింది విధ్వంసం కాదా అని అడుగుతున్నారు అధ్యక్ష. అదే విధంగా అమరావతి అధ్యక్ష, అమరావతి మీకు చెప్పాలి అధ్యక్ష. ఇది ఈవెన్ ఎల్ఓపి గారు కూడా ఉన్నారు, శ్మశానంతో పోల్చారు మన ఎల్ఓపి గారు. అమరావతిని సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ గా చెయ్యాలని చెప్పి ఆనాడు ఎంతో కొంత ఖర్చు పెట్టి దాదాపు 10,000 కోట్ల పైన ఖర్చు పెడితే 3 రాజధాని పేరుతో దాన్ని ఎంత నాశనం, ఎంత విధ్వంసం చేశారు అధ్యక్ష. అది కళ్ళకు కనపడలేదా అని సభ్యులు నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు అమరావతి ఉద్యమం మరి ఎందుకు వచ్చిందని అడుగుతున్నాను అధ్యక్ష. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ సభలో ఉన్న బొత్స సత్యనారాయణ గారు ఏం చెప్పారు?
11/6/19 రాజధాని పనులు కొనసాగుతాయి, మీకేం పర్లేదు అని చెప్పి ఎల్ఓపి గారు చెప్పారు అధ్యక్ష. రాజధాని నిర్మాణం పనులపై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు అని చెప్పి 15/6 మళ్ళీ 2019లో చెప్పారు అధ్యక్ష. మంచి రాజధాని మేము నిర్మించేస్తాం అని స్టేట్మెంట్లని ఎల్ఓపి గారు ఇచ్చారు అధ్యక్ష. 18/7/29 రాజధాని సురక్షితంగా తర్వాత రాజధాని సురక్షితంగా ఉంటుంది అని కూడా చెప్పారు అధ్యక్ష 2019లో. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మాట మారిపోయింది, మరి సీనియర్ సభ్యులైన ఎల్ఓపి గారి మాటలు కూడా మారిపోయాయి. శ్మశానంతో పోల్చారు అధ్యక్ష. పోల్చి ఏం చేశారు అధ్యక్ష? మీరు విధ్వంసం గురించి మాట్లాడుతున్నారు. ఉద్యమం చేస్తే రైతులు రైతులు నోరు తెరిస్తే కేసు అధ్యక్ష. ఇంటి ముందు జై అమరావతి అని ముగ్గేస్తే కేసు అధ్యక్ష. మాస్క్ పెట్టుకోలేదని కేసు అధ్యక్ష. అమరావతి జెండా పట్టుకుంటే కేసు అధ్యక్ష. గట్టిగా గళమెత్తితే కేసు అధ్యక్ష. చివరికి అమ్మవారికి కనకదుర్గ అమ్మవారికి పొంగళ్ళు సమర్పించకుండా సమర్పించడానికి దుర్గ గుడికి వెళ్తే దానిపైన కేసు అధ్యక్ష. ఇట్లాగా ఒక్కొక్కరి పైన 3,000 మంది అధ్యక్ష, 3,000 మంది ప్లీజ్ 3,000 మంది రైతుల్ని మహిళల్ని ఇబ్బంది పెట్టి ఒక్కొక్కరి మీద ఒక కేసు కాదు అధ్యక్ష, 25 కేసులు 30 కేసులు పెట్టి అమరావతిని సర్వనాశనం చేసి విధ్వంసం చేసి ఈరోజు మేము ఏ విధ్వంసం చేయలేదని మాట్లాడటం ఇంతకన్నా అక్కడ ఉందా అధ్యక్ష? తర్వాత అధ్యక్ష ఇంకో విషయం అధ్యక్ష, అన్నా క్యాంటీన్లు ఏం చేసినాయి అధ్యక్ష? ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో తెలుసా అధ్యక్ష? మీరు కావాలంటే రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకోండి అన్నా క్యాంటీన్కి, కానీ 5 రూపాయల భోజనాన్ని మీరు తీసేయొద్దు అని చెప్పారు. విధ్వంసం గురించి మరి ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడగల అధ్యక్ష? అన్నా పేదవాళ్ళకి 5 రూపాయలతో భోజనం దొరకకూడదు, పేదవాళ్ళు బానిసల్లాగా బతకాలి అని చెప్పి చేసి అన్నా క్యాంటీన్లు తీసేశారు అధ్యక్ష. దాన్ని విధ్వంసం కాక ఏమంటారు అధ్యక్ష? దానికి ఏమంటారని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఇంకా పోతే అధ్యక్ష సూపర్ 6కి వస్తాను అధ్యక్ష. ఆయన మాట్లాడుతున్నారు ఏది తల్లికి వందనం అని. ఇక్కడ ఒక మాట, సాక్షి మీడియాలో ఇంకో మాట. సాక్షి మీడియాలో మొన్న ఏం చెప్పారు? నా దగ్గర ప్రూఫ్తో సహా ఉంది అధ్యక్ష. సాక్షి స్క్రోలింగ్ నా దగ్గర ప్రూఫ్లతో సహా ఉన్నాయి అధ్యక్ష. సాక్షిలో ఏం చెప్పారు అధ్యక్ష? తల్లికి వందనం దానికి సంబంధించి మేము 9,406 కోట్లు కేటాయిస్తే కేవలం 8,000 కోట్లే కేటాయించారు, వీళ్ళకి అసలు చిత్తశుద్ధి లేదు అని చెప్పి మాట్లాడారు అధ్యక్ష. అధ్యక్ష నేను చెప్తున్నాను అధ్యక్ష, అమ్మఒడి అందరికీ ఇస్తామని చెప్పి ఆనాడు ఇంటికొకటికే పరిమితం చేశారు. ఇంట్లో 3 పిల్లలు ఉన్నా ఒకరికే పరిమితం చేశారు. అది ఎంతమంది ఉంటే అంతమందికి వస్తాయని పులివెందుల్లో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారు చెప్పారు అధ్యక్ష. వీళ్ళు గారు చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారు చెప్పారు. చెప్పి ఏం చేశారు అధ్యక్ష? తల్లికి వందనండి 15,000 కాకుండా 13,000 చేసి ఒక్కరికే ఇచ్చారు అధ్యక్ష. అది కూడా ఒక్కరికే ఇచ్చే 13,000 ఇచ్చారు. అది కూడా అలాగే ఇచ్చారు అధ్యక్ష. పైగా వీళ్ళు గవర్నమెంట్ ఉంది కదా అని నేను లెక్కలతో ప్రూఫ్లతో సహా చూపిస్తాను అధ్యక్ష. వీళ్ళే ఇవ్వలేక 134,437 మందిని తీసేశారు అధ్యక్ష. అందులో నుంచి అట్లాగే 4 సంవత్సరాల్లో వీళ్ళు ఉన్న నా బటన్ నొక్కిన చివరి సంవత్సరంలో అమ్మఒడి పడలేదు అధ్యక్ష. కాకపోతే ఈ 4 సంవత్సరాల్లో 26,000 కోట్లు వీళ్ళు కేటాయించారు, కానీ ఖర్చు పెట్టలేదు. కానీ మద్యపాన నిషేధం ద్వారా మాత్రం డిజిటల్ కరెన్సీ కూడా తీసుకోకుండా ఎంఆర్పి రేట్లు పాటించకుండా అన్ని తీసి పక్కన పెట్టి 26,000 కోట్లు ఇచ్చి 94,000 అధ్యక్ష 94,516 కోట్లు వసూలు చేశారు అధ్యక్ష. వీళ్ళు అమ్మఒడి గురించి మాట్లాడతారా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. తర్వాత అధ్యక్ష దీపం పథకం అధ్యక్ష, దీపం పథకం గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. దీపం పథకం నుంచి తప్పుడు లెక్కలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. దీపం పథకం గురించి, దీపం పథకంలో 93 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే
వాళ్ళందరికీ బుక్ చేసుకున్న 48 గంటలకే వాళ్ళకి గ్యాస్ సిలిండర్ ఇస్తుంటే 48 గంటల్లోనే వాళ్ళ ఖాతాల్లోకి 800 నుంచి 860 రూపాయల వరకు వాళ్ళ ఖాతాల్లోకి వెళ్తుంటే హర్షించాల్సింది పోయి అధ్యక్ష ఈ రోజు దీపం అసలు మీరేం చేశారు అధ్యక్ష? జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం ప్రవేశపెట్టారని దాన్ని తీసి మహిళల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా తీసి అవతల బారేసి ఈ రోజు దీపం పథకం గురించి మాట్లాడతారు ఏంటి అధ్యక్ష? ఆనాడు కొన్ని పరిస్థితుల వల్ల కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ 1100కి అమ్మితే వీళ్ళు మెజారిటీ ఎంపీలు ఉన్నా కూడా ఏనాడు క్వశ్చన్ కూడా చేయలేదు అధ్యక్ష. అనురాధ్ గారు 25-26 బడ్జెట్ గురించి చెప్పండి. 25-26 బడ్జెట్ గురించి. తర్వాత అధ్యక్ష అన్నదాత సుఖీభవ అధ్యక్ష. దయచేసి స్పీకర్స్ ఎవరైనా మాట్లాడేటప్పుడు 26-25-26 బడ్జెట్ గురించి మాట్లాడండి అధ్యక్ష. వారు అన్నదాత సుఖీభవ మీరేం చెప్పారు అధ్యక్ష? జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏం చెప్పారు అధ్యక్ష? మేము 12,500 ఇస్తాం, కేంద్రంతో కలిపి 6,000 ఉంటుంది, మొత్తం కలిపి 18,500 మీకు వస్తాయని చెప్పి 50 లక్షల పైన మంది రైతులుంటే వాళ్ళని 43కో 44 లక్షలకో కుదించేసి ఈ కేవలం 7,500 అది 4 విడతలుగా ఒకసారి 2,000 ఒకసారి 1,500 ఒకసారి 1,000 రూపాయలు వాళ్ళ ఇష్టం ముష్టి పడేసినట్టు పడేశారు అధ్యక్ష రైతులకి. దాని గురించి మాట్లాడితే అధ్యక్ష అట్లాగే అధ్యక్ష అట్లా ఈ రకంగా చేసి ఉచిత బస్సు గురించి మాట్లాడతారు అధ్యక్ష. ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మా సంబంధిత మంత్రులు చెప్పారు అధ్యక్ష. ఏమని? ఉగాది నుంచి ఉచిత బస్సు ప్రయాణం చేస్తా ఉంది, దానికేం కేటాయించలేదు అంటారు అధ్యక్ష. రవాణా శాఖకు కేటాయించింది వీళ్ళు కనపట్టలేదా నేను అడుగుతున్నాను అధ్యక్ష. అందులో 8,300 కోట్ల పైన కేటాయిస్తే మీరు ఉచిత బస్సుకి ఏం కేటాయించలేదు, ఏం మాట్లాడలేదు అని మాట్లాడితే ఏం చెప్తారు అధ్యక్ష? చివరిగా అధ్యక్ష నేను చెప్తున్నా బాబు రాహులా, నువ్వు ప్రతిదానికి రన్నింగ్ కమిటీ ఆపాయా అధ్యక్ష చివరిగా అమరావతి గురించి సార్. అమరావతిలో అసలు బడ్జెట్ కేటాయించలేదని చెప్తున్నారు అధ్యక్ష. వాళ్ళు మాట్లాడిన మాటలు నేను ఒకసారి చెప్తాను అధ్యక్ష. అది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని ఏనాడో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. రైతుల మిగులు భూముల ద్వారా ప్రభుత్వానికి 2 లక్షల కోట్ల ఆదాయం వచ్చే పరిస్థితి ఉంది. కేంద్ర సహాయం 15,000 కోట్లు ఇస్తున్నారు. ప్రపంచ బ్యాంక్ అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు తీసుకోబోతున్నారు. ఇట్లాగా దాన్ని సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ గా ఉంచి బడ్జెట్ కేటాయింపు లేకపోయినా ఈ రోజు అక్కడ పనులు మొదలైనాయి అధ్యక్ష. వీళ్ళు నిర్వీర్యం చేసిన అన్ని కూడా పనులు మొదలుపెట్టి ఈ రోజు ఒక గాడిన పెడుతుంటే అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఈ రోజు మళ్ళీ అమరావతి మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. చివరిగా ఒక మాట అధ్యక్ష, నాకు చాలా బాధగా ఉంటది అధ్యక్ష. నేను ఈ ప్రాంతంకి సంబంధించిన దాన్ని కాబట్టి వీళ్ళు చూడండి అధ్యక్ష, పోలీసులను అడ్డు పెట్టుకొని ఎలాగా ఆడవాళ్ళని హింసించారు అధ్యక్ష అమరావతి వాళ్ళని. కనీసం చూడండి అధ్యక్ష కడుపుతో ఉన్న అమ్మాయిని బూటుకాలతో తన్నిచ్చారు అధ్యక్ష ఈ ప్రభుత్వం. ఆ అమ్మాయికి ఈ రోజు కూడా మళ్ళీ ఆ అమ్మాయికి పిల్లలు పుట్టలేదు అధ్యక్ష. ఈ రోజుకి పిల్లలు పుట్టలేదు అధ్యక్ష. ఎంత బాధగా ఉంటుంది అధ్యక్ష. ఏదో రాజకీయంగా మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు కానీ అసలు ఆడవాళ్ళ మీద మీకు ఏం చిన్న అధ్యక్ష. బూటుకాలతో తన్నిచ్చారు మీరు. బూటుకాలతో తన్నిచ్చింది మీకు ఈ రోజు ఉచిత బస్సు ఉందా లేదా, దీపం పథకం ఏం చేశారు అని ఇవన్నీ అడగడానికి అసలు అర్హత అని అడుగుతున్నారు అధ్యక్ష. కాబట్టి ఈ బడ్జెట్ సర్వైవల్ బడ్జెట్ అధ్యక్ష. ఇది ఆర్థిక అరాచకాన్ని సృష్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు తీసుకొచ్చి వెంటిలేటర్ మీద పెట్టి నిదానంగా ఒక్కొక్కటిగా చేసి ఎంత ఏంటి అధ్యక్ష నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క శాఖని సరిదిద్దడానికి ఒక్కొక్క శాఖ మీటింగ్ పెడితే 5 గంటలు పడుతుంది అధ్యక్ష. 5 గంటలు పడుతుంది ఈయన చేసిన అరాచకానికి. అవన్నీ తెలుసుకొని మీరు మాట్లాడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ బడ్జెట్ ని ఆమోదించాలి, హర్షధ్వానాలు వాళ్ళు ప్రకటించాలని చెప్పి సందర్భంగా
సందర్భంగా చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. మొండుతోక అరుణ్ కుమార్ గారు. అధ్యక్ష, చీఫ్ విప్ గారు మాట్లాడినప్పుడు 2-3 సార్లు నా పేరు తీసుకున్నారు. ఆ రోజు నేను మున్సిపల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ హోల్డ్ చేస్తున్నప్పుడు అమరావతి మాట్లాడినప్పుడు అందుకని ఆ విషయాన్ని 1 నిమిషంలో క్లారిఫై చేద్దామని చెప్పి నేను పడిన అధ్యక్ష. వారు చెప్పింది 10,000 కోట్ల రూపాయలు అప్పుడు ఖర్చు పెట్టా ఉన్నారు. అది వాస్తవ విరుద్ధం అధ్యక్ష. ఆ రోజుకి ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 6,000 కోట్లు మాత్రమే. ఆ రోజుకి 6,000 కోట్లలోనూ 2,000 కోట్లు బాండ్స్ రూపంలో తీసుకొచ్చారు. బడ్జెట్ నుంచి ఖర్చు పెట్టింది, ప్రభుత్వం ఖర్చు పెట్టింది 2,000 కోట్లు, 2,000 కోట్లు ఇంకా అప్పుతో తెచ్చారు. అది పక్కన పెడితే అధ్యక్ష, 3 రాజధానులు పన్ను తొలగిస్తాను. 3 రాజధానులు అనేది మా ప్రభుత్వ విధానం అధ్యక్ష. ఆ రోజు మా పార్టీ విధానం, మా ప్రభుత్వ విధానం 3 రాజధానులు. అలాగే అమరావతిలో ఉన్న ఈ ప్రాంతాన్ని కూడా ఇక్కడ శాసన రాజధాని పెట్టి అభివృద్ధి చేయాలనేది మా పార్టీ విధానం అధ్యక్ష. దాంట్లో ఏ విధమైన డిస్ప్యూట్ లేదు, ఏ విధమైన అభిప్రాయ భేదం లేదు. ఆ ప్రకారం ఆ రోజు చేశాం అధ్యక్ష. ఆ రోజు చెప్పిన తర్వాత ఏ సందర్భంలో అన్నామని చెప్తాను అధ్యక్ష. ఇప్పుడు చెప్పారు కదా, మళ్ళీ నా నోటితో చెప్పడానికి అవసరం లేదు. కానీ మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను, మీరు అడుగుతున్నారు కాబట్టి వస్తానని. ఆ రోజు వచ్చి చూడడానికి వస్తానని ప్రభుత్వంలో పెద్దలు ఆ రోజు మాజీలు వచ్చి చెప్తే ఏముంది, ఇక్కడ 3 సంవత్సరాలు అయింది అమరావతి దాన్ని ప్రారంభించారు. 1,19,000 కోట్ల రూపాయలతో వచ్చి బడ్జెట్తో పెట్టి సుమారు 6,000 కోట్ల రూపాయలు కూడా ఇంకా ఖర్చు పెట్టగా దాని నుంచి ఆ రకంగా శ్మశానాలుగా దాని నుంచి ఏం చూడడానికి వస్తారయ్యా, దాన్ని ఏంటి చేస్తారు అని చెప్పి అన్నాను అధ్యక్ష. ఎస్ అన్నాను, చెప్తాను, అనలేదని అనట్లేదు కదండి. ఆ సందర్భం అది, ఆ సందర్భం అన్నా. కూర్చోమ్మా, ఎందుకు మీరు చెప్పింది మీరు నా పేరు ఎత్తపోతే నేను చెప్పేవాడిని కాదు. నేను అసలు కూర్చోండి, నాకు సంబంధం లేని విషయం నేను ఎందుకు చెప్తాను. మీ ఇష్టం, మీరేం మాట్లాడుకున్నా మీ ఎల్ఓపీ గారికి ఇది మీ చీఫ్ విప్ గారికి మీకు ఉన్న హక్కుతో మీరు మాట్లాడతారు. అదే అధ్యక్ష. కాబట్టి దయచేసి ఆ రోజు సందర్భం ఏంటంటే, ఆ రోజు అప్పుడున్న సందర్భంలోనూ యుద్ధాంశం అని చెప్పారు. ఏదైతే ఇల్లీగల్గా ఉన్న కన్స్ట్రక్షన్స్ ఏవవుతున్నాయో వాటిని కూలడం జరిగింది తప్ప లీగల్గా ఉన్న దాన్ని ఏది ప్రభుత్వం వచ్చి ఎప్పుడు కూడా ఏది కూడా కూల్చదు అధ్యక్ష. ఈ సభ ద్వారా గౌరవ సభ్యులు కూడా తెలియజేస్తాను, దయచేసి మా ప్రభుత్వ విధానం 3 రాజధానులు. అదే విషయాన్ని నేను మళ్ళీ చెప్పాను, అదే చెప్తున్నాను కూడా అధ్యక్ష. అవసరం ఏంటి, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటి, మీరు ఆ మాట అన్నందుకు మీరు ఏమైనా కాటి కాపరా దానికి? కేబినెట్ సమావేశాలు నిర్వహించారు అంటే మీరు శ్మశాన వాటికలో కేబినెట్ సమావేశాలు నిర్వహించారా? నేను అవి కూడా చదువుతాను అధ్యక్ష. ఎప్పుడెప్పుడు కేబినెట్ సమావేశాలు నేను ఇచ్చేశారు? 10/6/2019, 19/7/2019, 3/9/2019, 16/10/2019 కేబినెట్ సమావేశాలు నిర్వహించుకొని ఆ అసెంబ్లీ అక్కడనే ఉంది, సెక్రటేరియట్ అక్కడే ఉంది. చక్కగా మేము కట్టిస్తే శుభ్రంగా అందులో పరిపాలన చేయాల్సింది పోయి విధ్వంసం చేశారు అందులో కూర్చొని. పైగా మీరు శ్మశానం అని దాంతో పోల్చారు. మీరు శ్మశానం దాంతో పోల్చి 5 ఏళ్ళు అక్కడనే కూర్చున్నారు మీరు. విషయం ఏంటంటే, మీరు పెట్టిన ప్రతి బిల్డింగ్ కూడా అది తాత్కాలికమని చెప్పిన మాట మర్చిపోయినట్టుకున్నారు. తాత్కాలికంగా ఒక అద్దెలు తీసుకుని లేకపోతే ఒక టెంపరీ కన్స్ట్రక్షన్ వేసి అందులో చేసుకుని ఆ కార్యక్రమాన్ని వచ్చి పెద్దగా గొప్పగా చెప్పుకుంటారు అధ్యక్ష. అది అదే ఏ రకంగా అధ్యక్ష? ఈ రోజు ఇక్కడ ఉన్న ఇక్కడ హౌస్ ఇది పర్మనెంట్ కాదు కదా అధ్యక్ష? మీ ఉద్దేశంలోను ఇది టెంపరీ కదా అధ్యక్ష? ఈ టెంపరీ దానికి ఎంత ఖర్చు పెట్టారు అధ్యక్ష? స్క్వేర్ ఫుట్ గా ఆ రోజు 10,500 రూపాయలు ఖర్చు పెట్టాం అధ్యక్ష. 10,500 రూపాయలు ఆ రోజు ఖర్చు అయింది. మీ లెక్కల్లో చూసుకోండి, మీ దగ్గర రికార్డు. నేను ఏం చెప్తే మా అబద్ధం కాదు. అయినప్పుడు కూడా దాని గురించి మాట్లాడలే, నేను దాని గురించి మాట్లాడలే. మీరు స్పష్టమైన మాటకి నేను చెప్పాను. ఏది ఆ రోజు ఉన్న సందర్భం ఏంటంటే, మీరు వచ్చి చూడడానికి వస్తుంటే ఏం చూస్తారా, ఇక్కడ ఏం లేదు, ఇక అధికారం ఉన్నప్పుడు వచ్చి కట్టలేదు, 3 సంవత్సరాలు వృధా చేశారు, 6,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం.
ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.